Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in this video we are going to know about the type of forest in Amazon basin. Amazon basin లో ఉన్న ఫారెస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అమెజాన్ బేసిన్ ఎక్కడ ఉంటుంది? ఈక్విటోరియల్ రీజియన్ లో ఉంటుంది. ఓకేనా? ఇది ఈక్వేటర్. ఈ ఈక్విటోరియల్ రీజియన్ లో అమెజాన్ బేసిన్ ఉంటుంది. ఓకేనా? ఈక్విటోరియల్ రీజియన్ లో అమెజాన్ బేసిన్ ఉంది కాబట్టి ఆ ఈక్విటోరియల్ రీజియన్ లో హెవీ రైన్స్ పడతాయి. ఓకేనా? మనం ఆల్రెడీ అమెజాన్ బేసిన్ యొక్క క్లైమేట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఈక్విటోరియల్ రీజియన్, ఈ ఈక్విటోరియల్ రీజియన్ లో హెవీ రైన్స్ ఉంటాయి. హెవీ రైన్స్. ఓకేనా? హెవీ రైన్స్ ఉంటాయి. సో అమెజాన్ బేసిన్ ఈక్విటోరియల్ రీజియన్ లో ఉంది అండ్ అక్కడ సన్లైట్ కూడా చాలా ఇంటెన్సిఫైడ్ గా ఉంటుంది అండ్ అక్కడ వర్షాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఫారెస్ట్ అనేది చాలా డెన్స్ గా ఉంటుంది. డెన్స్ అంటే చాలా దట్టమైన అడవులు. ఓకేనా? ఇక్కడ ఉన్న ఫారెస్ట్ రెయిన్ తోని ఫామ్ అయింది. హెవీ రెయిన్స్ తోని ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న ఫారెస్ట్ కి రెయిన్ ఫారెస్ట్ అని పేరు వచ్చింది. ఓకేనా? రెయిన్ ఫారెస్ట్. అమెజాన్ బేసిన్ లో రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. అమెజాన్ బేసిన్ లో రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్? రెయిన్ ఫారెస్ట్. ఎందుకు ఆ పేరు వచ్చింది? బికాస్ ఈ ఫారెస్ట్ హెవీ రెయిన్స్ తో ఫామ్ అయ్యింది అండ్ ఈ రెయిన్ ఫారెస్ట్ చాలా డెన్స్ గా ఉంటుంది. అంటే చాలా దట్టంగా. ఎంత దట్టంగా ఉంటుందంటే ఈవెన్ సన్లైట్ don't reach the ground. ఓకేనా? ఎంత దట్టంగా ఉంటుందంటే పైన నుంచి వచ్చే సన్లైట్ కూడా గ్రౌండ్ ని టచ్ చెయ్యదు. అంటే ట్రీస్ ఉంటాయి కదా, ట్రీస్ పైన టాప్ మొత్తం ఒక రూఫ్ లెక్క క్రియేట్ అయిపోయి ఉంది. ఓకేనా? రూఫ్ క్రియేటెడ్ లైక్ స్ట్రక్చర్ లెక్క ఉంది. రూఫ్ క్రియేటెడ్. ఓకేనా? రూఫ్ క్రియేటెడ్ అంటే పైన ఇప్పుడు చెట్లు ఉంటాయి కదా, పైన టాప్ లేయర్ చాలా డెన్స్ గా ఉంటుంది. అది రూఫ్ లెక్క వర్క్ చేస్తుంది. ఈ రూఫ్ లెక్క ఉంటుంది కాబట్టి పైన నుంచి వచ్చే సన్లైట్ కింద వరకు రాదు. ఓకేనా? ఈవెన్ సన్లైట్ డోంట్ రీచ్ ద గ్రౌండ్. అంత దట్టంగా ఉంటుంది రెయిన్ ఫారెస్ట్. ఓకేనా? సో ఇక్కడ సన్లైట్ గ్రౌండ్ ని రీచ్ కాదు కాబట్టి ఇక్కడ షేడ్ టాలరెంట్ వెజిటేషన్ డెవలప్ అయి ఉంది. షేడ్ టాలరెంట్ వెజిటేషన్ అంటే ఇక్కడ పెరిగే చెట్లు షేడ్ నీడలో కూడా పెరుగుతాయి. ఓకేనా? దానికి హ్యాబిచువేటెడ్ గా మారి ఉంటాయి ఆ చెట్లన్నీ కూడా. ఇప్పుడు మాక్సిమం చెట్లు అండ్ వెజిటేషన్ సన్లైట్ ఉంటేనే బాగా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ వెజిటేషన్ డెవలప్ అయ్యింది. న్యాచురల్ గా ఈ వెజిటేషన్ డెవలప్ అయింది. ఓకేనా? ఈవెన్ నీడలో కూడా చెట్లు వెజిటేషన్స్ డెవలప్ అవుతా ఉంటాయి. దాన్నే మనం షేడ్ టాలరెంట్ వెజిటేషన్ అంటాం. దాన్నే మనం ఏమంటాం? షేడ్ టాలరెంట్ వెజిటేషన్ అంటాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిడ్స్, bromeliads. These are the type of plants that grow in the shade tolerant vegetations. ఈ రెండు కూడా ప్లాంట్ పారాసైట్స్. ఓకేనా? ప్లాంట్ పారాసైట్స్. పారాసైట్స్ అంటే ఏంటి? పారాసైట్స్ అంటే the plants which depend on other plants for nutrients. ఓకేనా? న్యూట్రియంట్స్ కొరకు ఒక ప్లాంట్ ఇంకో ప్లాంట్ పైన డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ పారాసైట్. ఓకేనా? ఇప్పుడు ఈ ఆర్కిడ్స్ అండ్ బ్రోమిలియాడ్స్ ఈ ప్లాంట్స్ వేరే ప్లాంట్ పైన డిపెండ్ అవుతాయి ఫర్ న్యూట్రియంట్స్. ఓకేనా? పారాసైట్స్ అంటే ప్లాంట్స్
which depend on other plants for nutrients అంటే ఫుడ్ కొరకు. ఓకేనా, ఫుడ్ కొరకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీ పేరెంట్ ఉన్నారు, మీరు మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు ఫర్ ఫుడ్ అండ్ ఫర్ ఇన్కమ్ ఎనీథింగ్. ఓకేనా, దట్ ఈస్ పారాసిటిక్ నేచర్. ఓకేనా, దాన్నే మనం ఇక్కడ సేమ్ అది ప్లాంట్ పారాసిట్స్. ఓకేనా, ఓకే. ఈ షేడ్ టాలరెంట్ వెజిటేషన్ అండ్ రెయిన్ ఫారెస్ట్ వెజిటేషన్ లో మనం చూసే బర్డ్స్, మనం ఏ టైప్ ఆఫ్ బర్డ్స్ ని చూస్తాం? వి సీ టౌకున్స్. మీరు ఈ బర్డ్స్ పేర్లు గూగుల్లో సెర్చ్ చేయండి, సో యూ కెన్ సీ ద పిక్చర్. ఓకేనా, టౌకున్స్, హమ్మింగ్ బర్డ్స్, టౌకున్స్, హమ్మింగ్ బర్డ్స్, టౌకున్స్, హమ్మింగ్ బర్డ్స్ అండ్ bird of paradise. అంటే ఈ బర్డ్ చాలా అందంగా ఉంటుంది, సో దానికి ఆ పేరు వచ్చింది బర్డ్ ఆఫ్ ప్యారడైస్. టౌకున్స్, హమ్మింగ్ బర్డ్స్, బర్డ్ ఆఫ్ ప్యారడైస్. These type of birds we can see in the rainforest vegetation of Amazon basin. Rainforest vegetation of Amazon basin. Okay, birds అయిపోయింది. Next, type of animals. Which type of animals we can see? We see monkeys and we see tapis. ఇవన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. tapis, sloth. ఓకేనా, దీస్ టైప్ ఆఫ్ animals you can see, and along with these you can see snakes, anaconda, ఇక్కడ రాస్తాం మళ్ళీ పైథాన్. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. యూ కెన్ సీ crocodiles and you can see boa constrictor. నేను ఈ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు బోవా కాన్స్ట్రిక్టర్ అంటే ఏంటి అని రీసెర్చ్ చేసిన, అండ్ గూగుల్లో సెర్చ్ చేస్తే బోవా కాన్స్ట్రిక్టర్ అనేది ఒక స్నేక్ వితౌట్ పాయిజన్ లేని స్నేక్, బోవా కాన్స్ట్రిక్టర్. ఓకేనా, అండ్ యూ కెన్ సీ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఫిష్. including flesh eating piranha. ఓకేనా, ఈ ఫిష్ ఫ్లెష్ తింటుంది అంటే మీరు ఒకవేళ చేతి ఇస్తే ఆ చేతిని కూడా కొరికేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రెయిన్ ఫారెస్ట్ వెజిటేషన్. ఇక్కడ మనం ఏమేమి బర్డ్స్ ఉంటాయో చూసినాం. ఓకేనా, ఇక్కడ ప్లాంట్స్ చూసినాం, ఇక్కడ ప్లాంట్స్, ఇక్కడ బర్డ్స్, ఇక్కడ యానిమల్స్, అండ్ ఇక్కడ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఫిష్ విత్ ఫ్లెష్ ఈటింగ్ పిరన్హా. ఓకే, విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ we can see rain forest. ఓకేనా, షేడ్ టాలరెంట్ వెజిటేషన్. ఆర్కిడ్స్, bromeliads, plant parasites. Hummingbird, a bird of paradise, toucans, the type of birds which we can see in the vegetation. And monkeys, crocodiles, snakes, anaconda, python, boa constrictor, these are the type of animals which we can see in the rainforest vegetation of Amazon basin. Okay friends, heavy rains పడతాయి కాబట్టి రెయిన్ ఫారెస్ట్ అని పేరు వచ్చింది. చాలా డెన్స్ గా ఉంటుంది, దట్టమైన అడవి. ఈవెన్ సన్లైట్ couldn't reach the ground. Okay, this is all about the rainforest vegetation, and in the next class we will discuss about the further topic. Thank you friends.